జనగాం జిల్లా జనగాం మండల్లో మనకు ఒక 5 ఎకరాల పొలం వచ్చిందండి. విలేజ్ కానుకొని ఉంటుంది, డబుల్ రోడ్ కానుకొని ఉంటుంది. మంచి రోడ్ ఫేస్ తోటి 3 దిక్కుల రోడ్. ఇది నార్త్ రోడ్ అండి. మనకు ఈ 5 ఎకరాల సైడ్కి పొలంకి ఇది నార్త్ రోడ్డు. ఇది వచ్చేసి వెస్ట్ రోడ్ అండి. మనకి ఇది 5 ఎకరాల పొలం. ఇది మంచి కార్నర్ సైట్ అండి. ఇది సూపర్ ఉంది. ఇక్కడ కనబడుతుంది కదా, అది రైస్ మిల్లు. మనం తర్వాత ఇక్కడ చూడొచ్చు. అది అక్కడ ఆ రైస్ మిల్ దగ్గర నుంచే మొత్తం ఇండ్లు ఉంటాయండి. అక్కడ ఆనుకొనే ఉంటుంది. మొత్తం ఈ సైటు ఊర్లోనే ఉంది. 5 ఎకరాలు మంచి 700-800 ఫీట్లు ఉంటుందండి. రోడ్ ఫేస్ 1 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇందులో 2 బోర్లు ఉన్నాయి. మనకు టైటిల్ పరంగా చాలా క్లియర్ టైటిల్ అండి. ఎలాంటి గొడవలు లేవు. సైటు కూడా మంచిగా 4 మూలలు బాక్స్ లాగా ఉంటుందండి. మంచిగా క్లియర్ టైటిల్. వాటర్ కూడా ఉన్నాయండి మంచిగా, 2 బోర్లలో వాటర్. ఇక్కడ చూస్తున్నాం కదా, మొత్తం పొలమే ఉంటుంది. మంచిగా ఇక్కడ తాడి చెట్లు కూడా ఉంటాయండి బాగా. ఇందులో మనకు ఇక్కడ ఒక బోర్ ఉంటుంది. దానికి సంబంధించిన స్టార్టర్ ఇది. ఇక్కడ ఒక బోర్ ఉంటుంది. ఆ లాస్ట్కి అక్కడ ఒక బోర్ ఉంటుందండి. వీటి లాస్ట్కి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఈ రోడ్కే ఉంటుంది. అది గెట్ అండి. ఆ ట్రాన్స్ఫార్మర్ కానించాలి ఆ తాడి చెట్టు, వేప చెట్టు, ఆ తాడి చెట్లు అట్లా లాస్ట్ వరకు ఉంటాయి. మనకు క్లియర్ టైటిల్ అండి. చాలా బాగుంది సైటు. ఎక్సలెంట్ సైట్ అండి. ఇది జనగాం జిల్లాకి దగ్గర వస్తుంది. జనగాం జిల్లా జనగాం మండలం వస్తుందండి. రిజిస్ట్రేషన్ కూడా జనగామేనండి. ఇగో ఇక్కడ ఇదంతా సైటు. మనం అటు చూసాం కదా, అటు వెస్ట్ రోడ్డు మట్టి రోడ్ ఉంటుంది. అక్కడ ఆ గుడి దగ్గర మట్టి రోడ్, వెస్ట్ రోడ్ ఉంటుంది. ఇది ఇప్పుడు మనం వచ్చిందంతా నార్త్ రోడ్. ఇది ఇక్కడ మనకు ఆ రేకుల షెడ్ అది ఉంది కదా, రైస్ మిల్లు. ఆ రైస్ మిల్ పక్క కానుకొని ఈస్ట్ రోడ్ ఉంటుంది. అటు వెళ్తుందండి మళ్ళీ అవతలకి. ఇదంతా వస్తుంది మనకి ఇక్కడ నుంచి ఆ చెట్ల దగ్గర నుంచి డైరెక్ట్ ఇప్పుడు ఖాళీగా ఉన్న ప్లేసు, ఆ వరి నాటేసింది కాకుండా చక్కగా అక్కడికి వెళ్తుందండి. మళ్ళీ అట్లా లాస్ట్గా అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. అక్కడ చూసాం కదా మనం, అక్కడికి వెళ్తుంది. అక్కడ నుంచి మళ్ళీ ఇటు ఇదంతా రోడ్ ఫేసేనండి. రోడ్ ఫేసే ఆల్మోస్ట్ బాగుంటుందండి. ఎక్సలెంట్ సైట్ ఇది. మనకు జనగాం జిల్లాలో మనకు 1 ఎకరం 22 గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చిందండి. క్లియర్ టైటిల్, ఎలాంటి గొడవలు లేవండి. మన సిద్దిపేట హైవేకు జస్ట్ 3 కిలోమీటర్లు ఉంటుంది. డాంబర్ రోడ్కు 800 మీటర్లు ఉంటుందండి. కెనాల్ రోడ్డు ఈ పక్కన కెనాల్ అండి. ఇది మనకు